హాయ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ డ్రాఫ్ట్ రోల్ 2026 రిలీజ్ అయిందండి. వివరాలు మనం చూసుకున్నట్లయితే ఎలా సెర్చ్ చేయాలి, ఎలా డీటెయిల్స్ తీసుకోవాలో మనం చూద్దాం. ఫస్ట్ గూగుల్లో voters.eca.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకు ప్రిఫేస్ ఇలా కనిపిస్తుందండి. ఇందులో డ్రాప్ డౌన్లో స్క్రోల్ చేసిన తర్వాత కింద మనకు సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్స్ లిస్ట్ అని టైప్ చేసిన తర్వాత ఎస్ ఆర్ నో అని ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్ అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్, తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. తర్వాత యువర్ ఎపిక్ నెంబర్, మీ యొక్క ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ని నేను టైప్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను WKH 4345542 అని టైప్ చేశానండి. సెలెక్ట్ యువర్ స్టేట్, తెలంగాణ చేసిన తర్వాత కింద క్యాప్చర్ ఎంటర్ చేయాలండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కింద మన ఎపిక్ నెంబర్, నేమ్, ఏజ్, రిలేషన్షిప్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్ట్, పోలింగ్ స్టేషన్, పార్ట్ సీరియల్ నెంబర్, యాక్షన్, వ్యూ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇందులో మనకు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే పార్ట్ నెంబర్, పార్ట్ సీరియల్ నెంబర్. ఇవి మనం నోట్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నా పార్ట్ నెంబర్ 107, నా పార్ట్ సీరియల్ నెంబర్ 217. మళ్ళీ బ్యాక్ వెళ్ళి అందులో సెలెక్ట్ ఎలక్టరల్ రోల్స్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేయాలండి. అందులో మనకు ఇలా కనిపిస్తుంది డ్రాప్ డౌన్లో స్టేట్ తెలంగాణ, ఇయర్ ఆఫ్ రిపోర్ట్ 2026 అది డిఫాల్ట్గా ఉంటుంది. అందులో మన స్టేట్, కింద డిస్ట్రిక్ట్, రోల్ టైప్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీ యొక్క రెస్పెక్టివ్ ఓటర్స్ లిస్ట్లో ఉంటుందండి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టైప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ. నాది జూబ్లీస్ అని టైప్ చేశాను. ఇందులో కింద సెలెక్టెడ్ లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంచింది. ఒకవేళ మీకు తెలుగు ఆర్ ఉర్దూ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చేసిన తర్వాత మనకు కింద క్యాప్చర్ ఇవ్వాలండి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మనకు ఈ లిస్టులు కనిపిస్తుంది. ఇంతకుముందు మీకు పార్ట్ నెంబర్ అండ్ పార్ట్ సీరియల్ నెంబర్ నోట్ చేసుకోమని చెప్పాను కదా, అది ఎందుకేనండి. ఇందులో నా పార్ట్ నెంబర్ 105లో నేను చెక్ మార్క్ చేశానండి. చెక్ మార్క్ చేసిన తర్వాత ఇందులో డౌన్లోడ్ సెలెక్టెడ్ PDFs అని ఉంది, అక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా డౌన్లోడ్ ఫైల్ అని కనిపిస్తుంది. మనకు అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మొత్తం PDFతో సహా. ఇందులో డీటెయిల్స్ ఏంటంటే మనం ఎక్కడ కాన్స్టిట్యున్సీ పోలింగ్ స్టేషన్ పోలింగ్ బూత్లు వేసామో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. రెస్పెక్టివ్ జాగ్రఫికల్ ఏరియా, ఆ పిక్చరు, ఎక్కడ మనం పోలింగ్ బూత్ ఉందో ఆ ఏరియా మొత్తం అంతా మనకు కనిపిస్తుంది. ఆ పోలింగ్ బూత్లో ఉన్న మొత్తం లిస్ట్ మనకు ఇందులో కనిపిస్తుందండి. ఈ లిస్ట్లో మనం మన సీరియల్ నెంబర్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇది తెలియని వాళ్ళకి లేదా అసలు ఐడియా లేని వాళ్ళకి ఇది పాస్ చేయొచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.